అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే అరటికాయ పైన చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్‌కి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత కడాయి తీసేసుకొని మనం సరిపడా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, మనం పోపు దినుసులు వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసేసుకోవాలి. పచ్చరటికాయలు చక్కగా చెక్కు తీసి ఇలా కట్ చేసేసుకున్నాం కదా! వీటిని కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం జస్ట్ పసుపు ఒకటే యాడ్ చేయాలి. పసుపు తప్ప ఇంకా ఉప్పు అలాంటివి యాడ్ చేస్తే గనక ముద్ద ముద్దగా అయిపోతుంది. సో, అరటికాయ ఫ్రై క్రిస్పీగా ముక్కలు విడివిడిగా తగలాలి అనుకుంటే ఇలా పసుపు మాత్రమే వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇలా స్టీమ్ ఒక 10 మినిట్స్ పెడుతూ మధ్యలో తిప్పుతూ ఫ్రై అనేది చేసేసుకున్నాను. లాస్ట్‌లో మనము ఒక 5 మినిట్స్ ఉంది అనగా ఇప్పుడు కారము టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసేసుకొని చక్కగా ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టకుండా ఇలా ఫ్రై అనేది చేసేసుకుంటే మన అరటికాయ ఫ్రై అనేది క్రిస్పీగా అండ్ బయట మనం తింటున్నట్టుగానే రెస్టారెంట్ స్టైల్ లాగా అయితే ఉంటుంది.